ఇది సన్నజాజి చెట్టు అండి. ఈ పువ్వులు ఇలా ఉంటాయి. ఈ సన్నజాజి చెట్టు దాదాపుగా అందరికీ తెలుసు. ఈ సన్నజాజి చెట్టు ఆకులు, మర్రాకులు, తిప్పతీగాకులు, శొంఠి, సైంధవ లవణం ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకొని మజ్జిగతో బాగా నూరాలి. నూరేసి బగరంధ్రాలు అంటే లూటీలు పడిపోయి ఫిస్టుల లోపల నుంచి చీము రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. తట్టుకోలేని బాధ అన్నమాట. దానికి గనక ఈ మజ్జిగలో నూరేసి ఈ మొత్తం కలిపి లేపనం పెడితే తట్టుకోలేని మంట అయితే పుట్టిద్ది, కానీ ఆ లోపల నుంచి ఉన్న పురుగులతో సహా బయటపడిపోయి చీమంతా బయటకు వచ్చి ఈ బగరంధ్రాలు ఈ లూటీలు మొత్తం పూర్తిగా తగ్గిపోతాయి. ఇంకా ఇంతకు మించి కూడా మీకు తగ్గకపోతే మన దగ్గర అన్ని పౌడర్స్ కలిపిన మందు ఉంటదండి. చాలా అద్భుతంగా పనిచేస్తది. ఇలాంటి విషయాలు తెలియక హాస్పిటల్స్ కి వెళ్ళి బాగా 7-8 రంధ్రాలు పెట్టించుకొని ముడ్డు చుట్టూ ఇబ్బంది పడి వచ్చేస్తున్నారు. మరి ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీరు గనక ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటిది చేసుకొని చూడండి, మంచి రిజల్ట్ అయితే పొందుతారు.